ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం భద్రాచలం అయితే వెళ్తున్నామండి. చూడండి గూడు అయితే కట్టేసాం మొత్తం. ఎప్పుడు జనం ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అనిపిస్తుందా క్లియర్గా. ఇదిగోండి ఇదంతా మార్నింగ్ అయితే చేపించాను పైపులతోటి. మనకి ఇలా చేయించినందుకు 1000 రూపాయలు అయితే అయింది. ఇంక ఇబ్బంది ఉండకుండా ఉంటుందని చెప్పేసి ఇలా అయితే చేసాం. ఇప్పుడైతే బయలుదేరాలండి. మా దగ్గర నుంచి అయితే 280 కిలోమీటర్లు అయితే వస్తుంది. టైం వచ్చేసి ఇప్పుడు 11 అయితే అవుతుంది. బయలుదేరుతున్నాం. వాతావరణం అలా తడుపుతూనే ఉంది. మీరు గ్లాస్ మీద చూడండి, వాటర్ వస్తూనే ఉంది. వర్షం అలాగే బొక్క అన్నట్టు ఇది ఆకాశానికి. ఆల్రెడీ ఈ ట్రిప్ అయితే మా ఊరి నుంచేనండి. ఇంకా గూడు అన్నీ కట్టేసుకున్నాం, రెడీగా కట్టేసుకున్నాము. మనం హెడ్ లైట్లు కూడా సర్వ్ చేయించుకున్నాం. ఇంక ఇబ్బంది అయితే లేదు. మనం టైం వచ్చేసి దీంట్లో టైం మార్చాలండి. మనకి దీంట్లో 10 అయింది అంటే మనకు 11 అయినట్టు. మన కోసం అయితే చూస్తున్నారు. ఇంక ఇప్పుడు నుంచి బయలుదేరాలి. రెడీగా ఉన్నారు. ఇదిగోండి అప్పుడే మా వాళ్ళు రెడీగా ఉన్నారు. లటకని ఎక్కేయడానికి లెక్కించుకొని తీసుకెళ్ళాలి. ఇప్పుడు మరి ఎవరో వస్తున్నారని జనాన్ని అయితే ఎక్కించేసుకున్నాం. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ట్రిప్ అయితే రీడింగ్ పెడదామండి, ఎంత వస్తుందో చూద్దాం. 0 అయితే చేస్తాం. ఇక్కడ నుంచి గుడి దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది చూద్దాం. నేనైతే చూసిన దాని ప్రకారం 280 కిలోమీటర్లు అయితే లెక్కెట్టుకున్నాను. మనం ఇప్పుడు రూట్ మ్యాప్ వచ్చేసి తాడేపల్లిగూడెం అయితే వెళ్తాం. తాడేపల్లిగూడెం తర్వాత నల్లజాల రోడ్లోకి వెళ్ళి కోయిలగూడెం, తర్వాత ఆసవరాపేట అటు నుంచి అయితే వెళ్తామండి. అదైతే రోడ్డు మనం మనుగురు వెళ్ళినప్పుడు అయితే చూసాం. రోడ్డు అయితే బాగున్నది కదా. ఇంకా అలా వెళ్ళిపోతాం. మరి విజయవాడలో కొట్టేసారు. అలాగా మళ్ళీ స్టార్ట్ చేయకుండా దాన్ని పక్కకి గెంటి కింద ట్యాంక్ అయితే డౌన్ చేశారు. డీజిల్ అయితే కొట్టిస్తున్నామండి. ఇప్పుడు మన బండికి 1600 అయితే కొట్టించాను. నెక్స్ట్ ఇంక తర్వాత చూసుకుందాం. ఆల్రెడీ పాత డీజిల్ అయితే ఉంది. ఆల్రెడీ 3 పాయింట్లు ఉంది. ఇంకా నైట్ టైం కదా, రిస్క్ ఎందుకు, మళ్ళీ ఎదరికి వెళ్ళిన తర్వాత బొక్కలు ఉంటాయి ఉండకపోవా అది అని చెప్పేసి కొట్టిస్తున్నాం. మళ్ళీ వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేది. బండిలో ఉన్న డీజిల్ ప్రకారం అయితే 6 పాయింట్లు పెడుతుంది. 1 పాయింటే తక్కువ ఇంకా ఇది చూసినా. ఇప్పుడైతే బ్రహ్మజారు దగ్గరలో అయితే ఉన్నాం. ఈ ట్రిప్లో స్పెషాలిటీ ఏంటంటే మా మేడం గారు వస్తారండి, పుల్లి మేడం గారు. మా పుల్లి మేడం గారు కూడా వస్తున్నారా ఈరోజు. నాకు కో డ్రైవర్ అండి. బాబా డిగ్రీ డబ్బులేదా. బయలుదేరి 10 కిలోమీటర్లు అయితే వచ్చామండి. ఇంకా రోడ్లో నైట్ ఆల్మోస్ట్ 11:30 అయిపోతుంది. ఇంక మేము తప్ప ఇంకా ఎవరో లేరు. ఖాళీగా ఉంది. ఇంకా జర్నీ అయితే బాగా వెళ్తుంది ఇలా అయితేనే. మనం అయితే ఇప్పుడు పెప్పర్లో అయితే ఉన్నామండి. ఇది మా ఊరి దగ్గర నుంచి 23 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఇంకెక్కడ నుంచి రైట్కి అయితే తిరగాలి మనం, తాడేపల్లిగూడెం రోడ్డు. ఇంకా అక్కడ నుంచి ఇంకెక్కడ టర్నింగ్ తిరిగేది అయితే లేదు, స్ట్రైట్ రైట్. ఇక్కడ కరెక్ట్గా 12 అయింది కదండి. మరి బీట్ వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూసుకుంటూ ఉండాలి. మనం సర్వీస్కి వెళ్ళినప్పుడు అసలు మళ్ళీ గేర్ అనలైజర్ ఆన్ చేశారు. చిరాకు వచ్చేస్తుంది అసలు. కీ కొంచెం సౌండ్ చేసుకుంటాం. మనకు సౌండ్ రాకపోతేనే బాగుంది. ఓకే రైట్. వర్షం పడ్డ వల్ల మొత్తం అంతా ఏరియా అంతా సప్పబడిపోయింది. లేదంటే ఈ ఏరియా ఈ టైం కూడా కలకలాడిపోతున్నాయి. మనం అయితే ఇప్పుడు తాడేపల్లిగూడెంలో అయితే ఉన్నాం. ఎదర సిగ్నల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రైట్ తీసుకోవాలి. మళ్ళీ రైట్ తీసుకొని లెఫ్ట్కి నల్లజాల రోడ్లోకి. బాబాయ్ ఎవరన్నారు? బాబాయ్ లేదులేండి. లేదంటే మళ్ళీ మన జోబీకి 150 బొక్కడిపోద్ది. టేక్ రైట్, టేక్ లెఫ్ట్, స్ట్రైట్ అండి. ఇంకో 20 కిలోమీటర్లు ఇంకెక్కడా చూసుకోకల్లా.
మళ్ళీ తర్వాత 20 కిలోమీటర్ల తర్వాత నల్లజర్ల వస్తుంది. నల్లజర్ల దగ్గర మళ్ళీ సేమ్ టర్నింగ్, లెఫ్ట్ రైట్. మనమైతే ఇప్పుడు నల్లజర్ల రోడ్లో అయితే ఉన్నామండి. ఈ రోడ్డు మొత్తం కూడా ఎక్స్టెన్షన్ అయితే జరుగుతుంది. సో ఎవరు వచ్చినా కానీ ఇటు సైడ్ చాలా జాగ్రత్తగా చూసుకుని అవుతారండి. ఎందుకంటే వంతెనలు అవి కూడా పెంచుతున్నారు. మనం ఓవర్ స్పీడ్ ఏమో ఇంకా సడన్గా కనిపించేటప్పటికి కొంచెం కంట్రోల్ అయితే అవ్వలేము కదా. మొత్తం ఈ రోడ్డు అయితే ఇది వరకు అయితే మొత్తం పెద్ద పెద్ద చెట్లు అయితే ఉండి, కొంచెం వందల సంవత్సరాల క్రితం ఉన్న చెట్లు ఉండి మొత్తం ఒక చెట్టుకు వస్తే ఒక లారీ లోడ్ అయిపోయి, ఒక లారీ ఏంటంటే 2-3 లారీలు లోడ్ అయిపోతాయి. అంతంత చెట్లు ఉండి అలాంటిది కాస్త ఇప్పుడు మొత్తం పెద్ద హైవే టైప్లా ఉంటుంది. ఇప్పుడు ఈ రోడ్లో అయితే ఇంక ఇక్కడ ఒక్క దిక్కునే ఉంటుంది స్పీడ్ బ్రేకర్. ఇది ఒకటి చూసుకోవాలి, ఎందుకంటే బోర్డు కానీ ఏమీ ఉండదు. ఇది నార్మల్, ఇదే మీకు కృషి విజ్ఞాన కేంద్రం. అదే అగ్రికల్చర్కి సంబంధించింది. ఇక్కడ తప్పే మళ్ళీ స్పీడ్ బ్రేకర్ అయితే ఇంకా ఎక్కడ ఉండదు. ఇక్కడ నుంచి ఇంకా 10 కిలోమీటర్లు అండి మనం వెళ్ళేది నల్లజర్ల. నెక్స్ట్ రైట్, మళ్ళీ తర్వాత లెఫ్ట్. వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంక మనం ట్రిప్ పెట్టడం మళ్ళీ వర్షం రాకుండా ఉండడమా. మనకే వర్షానికి ఏదో లింక్ ఉంటుంది. మొత్తం శుద్ధి చేస్తుందండి మా వాళ్ళు అందరినీ. ఇంకా ఈసారి ఏంటంటే వెనకాల గూడు కట్టాం కాబట్టి ఇంకా అసలు ఇబ్బంది లేదు, భయం లేదు, తడిసిపోతాము అలాగని చెప్పేసి నీట్గా టెన్షన్ లేకుండా స్పీడ్ బ్రేకర్లు అనుకున్నాం. కానీ కాదు, టెన్షన్ లేకుండా అతిగా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఈ వంతునైతే కొత్తగా అయితే వేసారండి. ఇదివరకు కింద నుంచి వెళ్ళేది. మన పాత బండికి అయితే టైమర్ ఉండేది. ఇక్కడ వైబర్ కొట్టుకోవడానికి ఇంకా ఇలా కంటిన్యూస్గా తిరిగేయకుండా టైమర్ అంటూ ఉండేది. అదే దానివల్ల ఏమవుతుంది అంటే వైబర్ బేస్లు పోకుండా ఉంటాయి, ఎక్కువసేపు తిరగదు కాబట్టి. మన అస్తమానం ఆన్ చేయట్లేదు. ఇది ఇంకా అలా బరాబర ఈడ్చేస్తానే ఉంటుంది. ఇంకా మన దరిద్రం ఏంటో మళ్ళీ టైర్ పంచరు. మొన్న వేయించిన టైరే మళ్ళీ ఇప్పుడు కూడా అసలు చిరాకు వచ్చేస్తుంది. మొన్న 1000 రూపాయలు బొక్క, మళ్ళీ ఇప్పుడు ఆ బొక్కలో మళ్ళీ ఇది ఏమైందో ఏంటో చూడాలి. ఇప్పుడు ఇంక వర్షం ఒకటి అసలు ఆగుతలేదు ఎక్కడ కూడా. ఈ ఫ్లైఓవర్ కింద అయితే కొంచెం వర్షం రాదు కదా, తడిసిపోకుండా ఉంటాం కదా అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాం. ఇంక ఇక్కడ టైర్ మార్చేసుకొని అప్పుడైతే వెళ్దాం. అయ్యి బాబు, ఇదేనండి పంచరు. మరి ఏమైందో ఏంటో కానీ చూస్తాం అన్నది ఒకటేసారి. ఆ ప్లేస్ ఏంటో మరి లేకపోతే ఏంటో కానీ మా వెనకాల బొలేరో వచ్చింది సేమ్. అదైతే గోపులమంగం గుడికి అయితే వెళ్తుంది. అదే ప్లేస్ దగ్గర వాళ్ళకే ప్యాచ్ ఆడింది, మాకు ప్యాచ్ ఆడింది. మనది అయితే స్టెప్నర్ అయితే ఉంది, వాళ్ళు అయితే స్టెప్నర్ కూడా లేదండి, ఆల్రెడీ పంచర్ అయిపోయిందంట. ఇప్పుడైతే మరి కొంచెం ఇబ్బంది వాళ్ళు అయితేనే చూసుకోవాలి జాగ్రత్తగా. వాళ్ళదేమో బొలేరో బండి, మనది 330. ఇప్పుడైతే వెళ్తున్నాం. నెక్స్ట్ కోయిలగూడెం అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఇంక దారి పొడుగు వర్షం అయితే వదిలేలా లేదండి అసలు. అలా పడతానే ఉంటుంది. ఎప్పుడు మేము బయలుదేరినా కానీ ఇలా వర్షాల కింద ఉంటుంది. కానీ ఎప్పుడు అయితే మేము బయలుదేరిన తర్వాత ఆగిపోద్ది. ఈసారి అయితే ఆగలేదు. ఇంకా బాబు వర్షంలో మొత్తం ఓవర్ స్పీడ్ అయ్యాడా ఇంకా అయిపోయినట్టే. ఇప్పుడు నా పక్క నుంచి ఆ క్యారీ వెహికల్ తెగెళ్ళిపోతున్నాడు. ఇవన్నీ పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి. కోతవరం దగ్గరలో అయితే ఉన్నాము. రోడ్డు చూడండి అసలు కనబడదలా, మసక కింద ఉంది. బాబోయ్ వర్షం దారుణంగా పడుతుందండి. ఎందుకు అంత రిస్క్ ఎందుకు, మనం ఎదరికెళ్తే ఏదో పెట్రోల్ బంక్లో అయితే ఆపేసుకున్నాం. జనం కదా, వాళ్ళు కూడా కొంచెం కంగారుగానే ఉంటుంది. ఈ వర్షంలో మనం ఎలా తోలుతాం ఏంటని చెప్పి భయంగా కూర్చుంటారు. ఎందుకు పెట్రోల్ బంక్లో పైన రూఫ్ ఉన్న దగ్గర ఎక్కడొక్కడ ఆపుకున్నాము ఇంకో ఒక అరగంట ఆపితే కొంచెం స్లో అవుతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. చూద్దాం, పని ఎదరికి వెళ్ళిన తర్వాత బాగానే ఉందంటే పని చేద్దారండి, లేదంటే ఇంకా ఆపుదాము. అసలు రోడ్డు మీద వాటర్ స్టోర్ అయిపోతుంది, అంతలా కొడుతుంది వర్షం. చాలా దారుణంగా అయితే కొడుతుంది. ఇంకా మనం కోయిలగూడెం దగ్గరలో అయితే ఉన్నాం. అక్కడ నుంచి మళ్ళీ ఇంకా లెఫ్ట్కి స్ట్రైట్ మళ్ళీ హైదరాబాద్ రోడ్డు.
కనిపిస్తున్నాయి కదండి బోర్డులన్నీ కూడా. ఇదైతే గ్రీన్ ఫీల్డ్ హైవే అండి. వర్క్ అయితే జరుగుతుంది కొన్ని రోజులకి. ఇక్కడైతే ఫ్లైఓవర్ వేస్తారు. ప్రస్తుతానికి అయితే డైవర్షన్ ఉంటుంది. ఇక్కడైతే చూసుకోవాలి ఈ రోడ్లని. పోతవరం దాటిన తర్వాత కోయిలగూడెం దగ్గరలో అయితే ఉంటుందండి. ఇది మొత్తం మునిగిపోయింది ఇదంతా కూడా. వచ్చేసి ప్లేస్ మొత్తం మునిగిపోయింది సైడ్ అంతా కూడా. వర్షం చాలా దారుణంగా పడుతుంది. ఇది ఈ టైమింగ్లో తోలి వాళ్ళు కూరగాయలు కానీ అలాంటి లోళ్ళు తోలి వాళ్ళు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి. అసలు మరి మామూలు కాదు కదా. ఎందుకంటే సడన్గా మనకి ఏ గొయ్యి కనిపించినా లేదా ఏ చెట్టు ఇరిగినా కానీ మనం బ్రేక్ వేసినా కానీ బండి ఆగదు. రిస్కే కదా అలాంటివి కూడాను. నిజంగా వాళ్ళని అయితే మెచ్చుకొచ్చండి. మరి వాళ్ళ ప్రాణాలని తెగించి మరి తోలుతున్నందుకు. కోయిలగూడెం అయితే వచ్చామండి. ఇక్కడ నుంచి జంగారెడ్డిగూడెం వైపు తిరగాలి మనం. ఓకే, లెఫ్ట్కి అయితే తిరగమంటున్నారు మన గూగుల్ తల్లి గారు. అయ్యి బాబోయ్, స్పీడ్ బ్రేకర్లు కొండల కింద వేసారు ఇక్కడ. లేదు అమ్మమేనా. Continue on National Highway 516D for 25 kilometers. 25 కిలోమీటర్స్ వెళ్ళాలంటే కంటిన్యూగాను. నెక్స్ట్ మనం ఇప్పుడు బార్డర్ రోడ్ కట్టాలి అశ్వారావుపేట దగ్గర. మనం అయితే ఇప్పుడు జంగారెడ్డిగూడెం ఎంట్రన్స్లో అయితే ఉన్నామండి. ఇక్కడ నుంచి కొద్దిగా ఎదరికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ తిరిగితే ఇంకా జంగారెడ్డిగూడెం ఊళ్ళోకి అయితే వెళ్తాం. మనకి ఇప్పుడు దాంతో పని లేదనుకోండి. మనం వెళ్ళేది అంటే జస్ట్ ఏదో ఫార్మాలిటీకి మరి చెప్పాలి కదా మీకు, అందుకోసం అని చెప్తున్నానండి. మనం అయితే ఇప్పుడు జంగారెడ్డిగూడెంలో అయితే ఉన్నాం. కనిపిస్తుంది కదండి వెంకటేశ్వర స్వామి గుడి కొండ మీద. రైట్ సైడ్ కనబడుతుంది కదా లైటింగ్, వెంకటేశ్వర స్వామి గుడి అనేది. బంగారంలో మెరిసిపోతుందండి స్వామివారి గుడి. ఎప్పుడైతే మరి వెళ్ళలేదు అక్కడికైతేనే. మనం వెళ్ళే రోడ్డు కూడా మొత్తం ఏంటంటే లారీల దెబ్బకి అణిగిపోయిందండి. మొత్తం ఇది గాడి కింద అడిపోయింది. అటు ఇటు ఇసురుతా ఉంటుంది. యువతల సైడ్ కొంచెం వర్షం అయితే తక్కువే కానీ ఈ తుప్పర పడుతుంది. లారీల టైర్ వల్ల తుప్పర వచ్చేది కదా, తుప్పర వచ్చేసి అద్దం మీద అడిగితే అడిపోతుంది. వర్షం ఏంటో మా మీద పగబట్టి అయిందండి బాబు. అసలు దారి పొడుగుని అసలు వదిలితలేదు వర్షం మటుకి. చాలా దారుణంగా అయితే కొడుతుంది. ఈ రోడ్లో ఏంటంటే పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి అక్కడక్కడ. అంటే ఎక్కడ ఉంటాయో అంతగా ఐడియా రాలేదు. మనం ఇది మూడోసారి రావడం అండి. అంటే జంగారెడ్డిగూడెం వచ్చాం, జంగారెడ్డిగూడెం దాటి అయితే ఇది రెండోసారి రావడం. అందుకోసం అంత క్లారిటీ అయితే లేదు రోడ్డు. మనం మనుగురు వెళ్ళి వచ్చినప్పుడు ఈ రోడ్లో నుంచి వచ్చాం కానీ అప్పుడు వేరే కంగారులో ఉండి ఫాస్ట్గా వచ్చేస్తుంది తప్ప అంత ఐడియా లేదు. మళ్ళీ సడన్గా దాటించామా ఇంకంతా ఇంక మామూలుగా ఉండదండి కేకలం. అందుకోసం అని చెప్పి చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వస్తుంది. అదొకటి వర్షం ఒకటి వస్తుంది కదా, అంతా 50, 60 కూడా వెళ్తలేదు. ఎప్పుడు 40, 50లో నడుస్తుందండి. మనం అయితే ఇప్పుడు తెలంగాణలోకి అయితే ఎంటర్ అయ్యామండి. ఇక్కడ మళ్ళీ బార్డర్ పాస్ అయితే తీసుకోవాలి. ఎంత తీసుకుంటాడో ఏంటో చూడాలి. జనానికి ఇబ్బంది పెడతారా ఏంటో చూడాలి. బాబోయ్,
చేసుకుంటున్నాడు. ఇవి అయితే తీసేసుకున్నామండి. ఇక్కడ 250 రూపాయలు అయితే తీసుకున్నారు. మామూలుగా అయితే మనం కోదారి నుంచి వెళ్తే 200. ఇక్కడైతే ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా, మరి ఎందుకో తెలీదు. మనం వెళ్ళాల్సిన దూరం వచ్చేసి ఇంకా 80 అంటే 90 కిలోమీటర్లు ఉందండి. ఇంకా 117 కిలోమీటర్లు వచ్చాం. మనం అశ్వరాపేట దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు వెళ్తున్నాం. ఇంకా ఇంచుమించు మనం అయితే ఇప్పుడు దమ్పేటలో అయితే ఉన్నామండి. ఇది ఇలా ఓ రోడ్డు చూపెడుతుంది, ఎదరి నుంచి ఓ రోడ్డు చూపెడుతుంది. కాకపోతే ఇది ఫాస్టెస్ట్ రోడ్ అని చెప్పేసి అన్నదని ఇంకెలా అయితే టర్నింగ్ తిప్పేసాను. మనం వెళ్ళి రోడ్లోంచి రైట్ సైడ్ తిరిగాం. ఇక్కడ నుంచి భద్రాచలం ఎంత 86 కిలోమీటర్లు చూపెడుతుంది. పాలవంచ 56, 86 కిలోమీటర్లు, 134 కిలోమీటర్లు అయితే వచ్చాం మనం. అంటే 86 అంటే 215 వస్తుంది. అటు నుంచి అయితే ఇంకా 25 నిమిషాలు స్లో అని చూపెడుతుంది. మరి రోడ్డు బాగాలేదో లేకపోతే డిస్టెన్స్ దగ్గర తెలియదు కానీ, అంటే అంత ముందు వచ్చినప్పుడు రోడ్డు అయితే అంత బాగోకుండా అయితే ఏమి లేదు, బాగానే ఉంది. మరి మనం మన ఊరు నుంచి వచ్చినప్పుడు అయితే టైం వచ్చేసి 3 అయితే అవుతుందండి మనకి. ఇప్పుడైతే వర్షం అయితే తగ్గిందండి. ఇంకోటి ఏంటంటే మన ప్లస్ పాయింట్ ఏంటంటే దారి పొడుగు ఎక్కడ కూడా బాగాలేదు. రోడ్డు అంటూ ఎక్కడ తగలేదు. అక్కడక్కడ చిన్న చిన్న గోతులు తగిలినాయి తప్ప రోడ్డు అంతా కూడా మ్యాక్సిమం బాగానే ఉంది. ఈ రోడ్డు కూడా మరి బాగానే ఉంది. మరి ఎదరికెళ్ళిందా చూడాలి మిగతాది. అయితే మనం పాలవంచ నుంచి అయితే వెళ్ళాలండి. కాకపోతే ఇక్కడ దానికన్నా ఈ రోడ్డు అయితే షార్ట్ అని చూపెడుతుంది. ఇంకా ఎన్ని కిలోమీటర్లు అంటే 12 కిలోమీటర్లు తక్కువ చూపెడుతుంది. ఫాస్టెస్ట్ రోడ్ అని చూపెడుతుంది. రోడ్డు కూడా బాగున్నది, సింగిల్ రోడ్డు కాకపోతే. అదేమో డబుల్ రోడ్. పాలవంచ వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి అలా టర్నింగ్ తిరగడం అని చూపెడుతుంది. దానికన్నా ఇది బాగుంది కదా. అదొకటి కొత్త రోడ్లు చూడాలి కదండి మనం కూడా, మరి ఎలా ఉంటాయి ఏంటి అనేది. అందుకోసం అని చెప్పి ఎలా అయితే వస్తున్నాము. ఇప్పుడు మొత్తం అంతా దిగుడు. ఇప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు అంతా కూడా ఇంక ఇక్కడే ఉంటుంది. ఇంకా ఇప్పుడు మ్యాక్సిమం దిగుడే ఉంటుంది అంతా కూడా. అంతా సింగిల్ రోడ్డేనండి. ఇప్పుడు దాకా ఆగింది బాగానే ఉంది అనుకున్నాను. మళ్ళీ దగ్గర చేసి ఇంచుమించు ఇంకో 15 కిలోమీటర్లు అయితే ఉన్నది. ఈలోగా మళ్ళీ మొదలెట్టేసిందండి. ఇప్పుడు ఏంటంటే మనం చేయించి చాలా మంచి పని అయితే చేసాం, లేదా నరకం చూద్దామండి ఈరోజు. మొత్తం ఆవరేటేస్తుంది అర్థం మొత్తం. ఇప్పుడు అది చేయించడం వల్ల ఏంటంటే చొక్క నీరు లోపల ఉండలేదు, వాళ్ళ గొడవ చేస్తలేదు. లేదంటే ఇంక మామూలు కదండి. ఇంకా వర్షం మామూలుగా లేదండి. అసలు చితక కూడా వేస్తుంది. మొత్తం రోడ్డు నిండా నీరు నిలబడిపోతున్నాయి. పోతున్నాయి కదా మీకు ఆల్మోస్ట్ కనబడుతుంది. ఇప్పుడు మొత్తం అంతా డౌన్ దిగుతున్నాం. మళ్ళీ ఎంత డౌన్లో కూడా రోడ్డు మీద నీళ్ళు నిలబడుతున్నాయంటే చూడండి మరి ఎంత అలా పడుతుందో వర్షం. ఎందుకని చెప్పేసి మొత్తం స్పీడ్ అంతా తగ్గిస్తాను. ఇంకా ఇలా వెళ్ళామన్నా కొంచెం బ్రేక్ కొట్టే రేంజ్, బ్రేక్ కొట్టినా ఆగే రేంజ్ లేకుండా వచ్చేసామండి. ఇంకా 2 కిలోమీటర్లు భద్రాచలం రాముని దర్శనం చేసుకోవడానికి. అయ్యి బాబోయ్, రే బాబోయ్, ఎందుకురా బాబు అంత స్పీడే? అయ్యే గోతులను పడే ఇంకో పక్క వాళ్ళ పని నీళ్ళు కొట్టేస్తావా? ఫస్ట్ టైం అండి రావడం ఈ ఏరియాలోకి. గుడి దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ దగ్గర అయితే ఉన్నాం. ఏంటి లారీ
పోనీ అన్న రోడ్డు అడ్డంగా పందిళ్ళ నిలబడి చూడండి. ఫస్టే బ్యాండ్ అడిపోయింది మనకి. దీంట్లో ఎక్కడ కూడా మినీ వ్యాన్ అని ఏమి లేదు, కానీ 150 రూపాయలు అండి. ఇది ఎలాగా బస్సుకి కానీ లారీకి కానీ అలాంటి వాటికి 150 రూపాయలు, మన దానికి కూడా 150 రూపాయలేనంట. పాటలేమో ఇష్టాచారంగా పాడేస్తారు. ఏంటంటే లాభాలు ఎలా ఉంటాయి కదా, మరి ఏముంది ఇంకా దీనికి ఇంత నామ్స్ అని ఏమి ఉండవు కదా, ఇంత పెట్టుకోండి ఇక్కడ ఇంత పెట్టుకోండి అని చెప్పేసి అడిగే వాళ్ళు ఉంటారు, చేసే వాళ్ళు ఉంటారు. ఇంక ఇలా ఇష్టాచారం ఇంకా పాడేసుకోవడం పెట్టేసుకోవడం, మరి వరస్ట్గా ఇలా 150 రూపాయలు అంట దీంట్లో. మొత్తం అంతా బొక్కబడి వెళ్ళమని ఇలా ఉంది మనకి. బుజ్జి మేడం గారు అయితే మొత్తం ఇప్పుడు సైట్ సీయింగ్ అయితే వచ్చామండి, ఇద్దరమేనండి కదా. చూడు హాయ్ చెప్పమ్మా. హాయ్. ఎంత కొత్తగా ఉంటే కొంచెం చూస్తుందండి. ఇగో గోదావరి కదా, గోదావరి చూడడానికి వచ్చాము ఇద్దరు నేను కదా.